నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించను. హల్లెలూయా. యెఫ్తా దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాడు, మొక్కుబడి చేసుకున్నాడు. ఏంటో తెలుసా? అయ్యా, నీవు నాకు కనుక దేవుని అనుగ్రహిస్తే నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఏది ఎదురు వస్తుందో దాన్ని నేను దాన బలిగా ఇస్తాను. విచిత్రం ఏంటి అని అంటే, తన కుమార్తె ఎదురొచ్చింది. ఆయన కృంగిపోయాడు, ఎంతో బాధపడ్డాడు. కానీ దేవునికి మొక్కినటువంటి మొక్కుబడిని చెల్లించాడు. తండ్రి అయిన యెహోవా కూడా తన కుమారుని మన కొరకు పంపించాడు. మనందరి పాపముల కొరకు అతన్ని బలిగా ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డాడు. మనము కూడా రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత ఎన్నో మొక్కుబడులు మొక్కుకొని ఉన్నాం కదా. దేవా, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా నీ సన్నిధికి వస్తా, నేను పవిత్రంగా జీవిస్తా, యథార్థంగా జీవిస్తా, నీతిగా జీవిస్తా, ఇప్పటి నుండి నూతన సృష్టిగా నేను జీవిస్తానయ్యా. ఇక లోకమును, పాపమును నేను విసర్జించి నీ కొరకే నేను బ్రతుకుతాను దేవా. నేను నీకు సమర్పించుకుంటున్నాను, నన్ను వాడుకో. పనికిరానటువంటి వాడిని, ఎందుకు పనికిరానటువంటి నన్ను మీరు వాడుకో అయ్యా అని చెప్పి దేవునికి మొక్కుకొని ఉంటూ ఉంటాం. కానీ కాలం గడిచేటప్పటికల్లా మనలో ఉన్నటువంటి భక్తి కానీ, మనలో ఉన్నటువంటి తీవ్రత కానీ, మనలో ఉన్నటువంటి ఆసక్తి కానీ ఏమైపోతుంది అని అంటే తగ్గిపోతూ ఉంది.